ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఉండి నియోజకవర్గంలో పాదయాత్రలు జరుగుతూ ఉండగా ఈ నియోజకవర్గంలో రైతన్నల దగ్గరకు వచ్చి, ప్రజలు నా దగ్గరకు వచ్చి అన్న మాటలేమిటో తెలుసా? అన్న, ఇద్దరి నాయకుల గురించి మీకు చెప్తామన్నా. ఒక ఆయన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారన్నా, నాన్నగారన్నా, ఏదైనా మాట చెప్తే మాట మీద నిలబడేవాడన్నా, విశ్వసనీయతకు తాను మారుపేరుగా నిలిచాడన్నా. అడక్కపోయినా కూడా మా ఈ నియోజకవర్గానికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో దాదాపుగా 800 కోట్ల రూపాయల పనులు జరిగాయన్నా. ఈ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టించాడన్నా. నీళ్లు లేని పరిస్థితుల్లో అవస్థలు పడతా ఉన్నాము అనంటే ముందడుగు వేశాడన్నా ప్రాజెక్టులు కట్టి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన 4 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నామన్నా. 4 సంవత్సరాల పాలనగా మా జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే 15కు 15 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టామన్నా. మేం చేసిన పాపం అదేనేమో అన్నా అని చెప్పి ఇవాళ ఇక్కడున్న ప్రజలు వాపోతా ఉంటే, 4 ఏళ్లగా చంద్రబాబు నాయుడు గారికి 15కు 15 నియోజకవర్గాలు ఇస్తే ఈ పెద్ద మనిషి మా జిల్లాకు చేసిందేమిటన్నా, మా నియోజకవర్గానికి చేసిందేమిటన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు, ఇక్కడికి రైతన్నలు వాపోతా ఉన్న పరిస్థితి. ఇక్కడి ప్రజలు, ఇక్కడి రైతన్నలు కూడా ఆ మాట చెబుతూ, అన్నా ఒక్క రోడ్డు వేయలేదన్నా. నీళ్ళ విషయానికి వస్తే ఇవాళ మంచి నీళ్లు దొరకని పరిస్థితిలో మేము తాగుతా ఉన్న నీళ్ళు ఇవన్నా, మేము తాగుతా ఉన్న నీళ్ళు ఇవన్నా, మేము తాగుతా ఉన్న నీళ్ళు ఇవన్నా అని చెప్పి ఈ బాటిల్ను తీసుకొని వచ్చి నాకు చూపించి, అన్నా మా పరిస్థితి ఇదన్నా, మేము తాగుతా ఉన్న నీళ్ళు ఇవన్నా అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే, నిజంగా ఈ బాటిల్ చూసినప్పుడు ఇది చెరుకు రసం కాదు, చెరుకు రసం కాదు చంద్రబాబు గారు, ఇది తాగే మంచినీళ్ళు చంద్రబాబు గారు ఇవి అని
తరపున చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా ఉన్నా. నీళ్లు కావాలని, రోడ్లు కావాలని చెప్పి చివరకు కోడేరు మండలంలో చేరేగూడెం, ఉప్పరగూడెం గ్రామస్తులు చివరకు దీక్షలు చేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది అని అంటే పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు. ఇక్కడ ఇదే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి తాగునీటిని చూపిస్తూ చుట్టూ నీళ్లు కనిపిస్తాయి, కానీ తాగడానికేమో గుక్కడి నీళ్లు ఉండవు. గోదావరి నీరు చూస్తే వర్షాకాలం తప్ప ఎప్పుడు కూడా వదిలిపెట్టరు, రావు. బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు ఇవ్వక చేపల చెరువులు కూడా చివరికి రైతన్నలు రొయ్యల చెరువులుగా మార్చుకోవాల్సిన అద్భుతమైన పరిస్థితిలో ఇవాళ మేమంతా ఉన్నామన్నా అని అంటా ఉన్నారు. రొయ్యల చెరువులుగా మారినందుకు డ్రైన్లు సక్రమంగా లేక ఆక్వా వల్ల తాగునీటి జలాలన్నీ కూడా పూర్తిగా కలుషితమైపోయిన పరిస్థితిలో ఎలా బ్రతకాలన్నా అని చెప్పి ఇవాళ ఇక్కడున్న ప్రజలు వాపోతూ ఉంటే నిజంగా ఒక్కసారి ఆ ప్రజల నోట్లో నుంచి వచ్చిన మాట, అన్నా నాన్నగారి పాలనలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన మాకు బాగా గుర్తుందన్నా, ఇటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి నాన్నగారి హయాంలో చిలకంపాడు లాకుల నుంచి పైప్ లైన్ల ద్వారా వెంకయ్య వయ్యేరు పంటకాలం వరకు నీళ్లు తీసుకొని రావాలని, దానివల్ల చెరువులు నింపాలని నాన్నగారి హయాంలో ఒక స్వప్నాన్ని చూశాడన్నా. దాదాపుగా 1,00,000 మందికి దీనివల్ల తాగునీరు సమస్య లేకుండా పోతుంది అని చెప్పి నాన్నగారు తలపెట్టిన ఆ కార్యక్రమంలో 45 కిలోమీటర్ల పైప్ లైన్లకు గాను యుద్ధ ప్రాతిపదికన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 30 కిలోమీటర్ల పైప్ లైన్ నాన్నగారు ఉన్నప్పుడే జరిగిందన్న పనులు.